కూతుళ్ళు లేదంటే చెల్లెళ్ళు ఇట్లాగ పెట్టారు అప్పుడు రిజర్వేషన్. అసలు వాళ్ళు వచ్చేవాళ్ళే కాదు, వీళ్ళే ఉండేవాళ్ళు మొత్తం. అంటే అక్కడ మహిళా కోట తప్పదు, మేము నిలబడలేము కాబట్టి మా వాళ్ళు పెట్టాలి, అట్లా నడిచేది. అలా చూసా నేను, అట్లాంటి కార్పొరేట్లను చూసా. కానీ కాలక్రమంలో ఇవాళ అలాంటి వాళ్ళు వెల్ ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. అంటే ఫస్ట్ లో అట్లా ఉంటది, క్రమంగా చచ్చినట్టు నేర్చుకోవాలి రాజకీయం వచ్చాక. ఇప్పుడు అమ్మాయి కడప రెడ్డమ్మ అంటున్నారు కదా, వాళ్ళ ఆయన వాస్తవంగా డామినేటెడ్ పర్సన్ ఆ ఏరియాలో. అట్లాంటిది వాళ్ళ ఆయన కంటే ఈవిడే డామినేటెడ్ పర్సన్ ఇప్పుడు ఆ ఏరియాలో గాని, మాట్లాడే తీరులో గాని. ఇదివరకు ఆవిడ ఇంటికే తెలుసు, ఇంట్లో వాళ్ళకి తెలుసు ఉంటుంది. ఇప్పుడు అందరికి తెలిసింది కదా ఆవిడ ఏంటో. లేకపోతే ఇప్పుడు అమ్మాయి నెల్లూరు అమ్మాయి ఉంది, వేమిరెడ్డి వాళ్ళ ఆవిడ, అంతకుముందు భర్తకి సేవ చేసుకునే మనిషిగానే తెలుసు. ఇప్పుడు నల్లపరెడ్డినే సవాల్ చేసినటువంటి అమ్మాయిగా తెలిసింది కదా. అంటే ఈ అవకాశాలు రాబట్టినే కదా వీళ్ళకి. ఒకప్పుడు జనం ఏమనుకునేవాళ్ళు, ఒకవేళ అప్పుడు పెట్టినప్పుడు ఆ ఇంటికే పరిమితం. అవకాశం దక్కనప్పుడు వాళ్ళ నైపుణ్యం తెలియకపోవచ్చు, అవకాశం దప్పినప్పుడు నైపుణ్యం తెలుసు. కొంతమంది ఇక అట్లాగే పడుండే వాళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు మీకు హోంమంత్రి అనేది ఉంది, ఒక సాధారణ గృహిణిగా, ఒక టీచర్ గా భర్తకి సేవలు చేసుకునే ఆవిడగాని తెలుసు. కానీ రాజకీయంలోకి ఎంటర్ అయ్యాక వాడు హోంమంత్రిగా అంతకు ముందున్న హోంమంత్రులు అందరి ముద్దరిని చెరిపేయగలిగింది కదా. ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర విభజన తర్వాత 2 తెలుగు రాష్ట్రాలను హోంమంత్రులు అందరి ముద్ర చెరిపేసింది ఆవిడ. ఎప్పటికప్పుడు స్పందించే తీరుగాను. ఒక రకంగా పార్టీ పరంగా ఆవిడకి ఏమాత్రం కంట్రోల్ లేదు, అసలు హోంమంత్రి శాఖ మీద కంట్రోల్ లేదు.